రైట్. నాలుగవదిగా ప్రిలారా, మరి పునరుత్థానము అంటే అర్థం ఏంటి? నాలుగవదిగా పునరుత్థానం అంటే అర్థం ఏంటి? లాజరు బతికాడు. సమాధిలో ఉన్న లాజర్ని యేసుప్రభు ఏం చేశాడు? బ్రతికిచ్చాడు. ఏమందాం? పునరుత్థానమైన. పునరుత్థానం అంటే ఏంటి? తిరిగి బ్రతకడమా? మరి లాజరు తిరిగి బతికాడు కదా, ఏమన్నాను ఇప్పుడు? పునరత మరణం, పునరత జననం. ఏంటంట? పునరత మరణం అంటే చస్తా ఉంటావు, బ్రతుకుతూ ఉంటావు, చస్తా ఉంటావు, బ్రతుకుతూ ఉంటావు. అదే ఎప్పుడైనా ఒక విషయాన్ని మనం పరిశీలించేటప్పుడు కొంత లాజిక్గా అర్థం చేసుకుని దాన్ని మనం ఆలోచన చేసి ఎంతవరకు ఇది నిజము, ఎంతవరకు ఇది అసత్యము అనేది కూడా మనం గమనించి దాన్ని జాగ్రత్త పరుచుకోవాలి. ఆ విషయాలను కూడా. అండ్ ఇప్పుడు కేవలం యేసుక్రీస్తు ప్రభువే బ్రతికించాడా? మరి ఎలీషా ఎంతమందిని బ్రతికించాడు? ఎలీషా సమాధిలో ఒక వ్యక్తిని వేస్తే ఆ ఎలీషా ఎముకలు, చచ్చిపోయిన ఎముకలు తగిలి కూడా ఆ వ్యక్తి ఏమైపోయాడు? సజీవుడిగా బ్రతికాడు కదా. మరి యదవరాలు యొక్క కుమార్తె పాడి మీద తీసుకెళ్ళిపోతూ ఉంటే యేసుప్రభులు వారు అరే బాబు లెగరా అంటే లేచిపోయాడు కదా. యాయిరు కుమార్తెని అమ్మ లెగరా తల్లి అంటే లేచిపోయింది ఆమె కూడా. వీళ్ళందరూ మరణించారు. మరణించిన తర్వాత తిరిగి లేచారు. అంటే పునరత మరణం, పునరత జనం. అంటే పునరుత్థానానికి తిరిగి బ్రతకడానికి సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేదు అంటే కొరింథీయులకు రాసిన పత్రిక 19:20 వచనం చదవండి. 20 వచనం, 15:20. కొరింథీయులకు రాసిన పత్రిక 15:20. ఇప్పుడైతే చూడండి, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనిషి బ్రతకడానికి పునరుత్థానానికి ఉన్న తేడా ఏమిటి అంటే పునరుత్థానం చెందాక ఇంకా చావడానికి లేదు. ఇంకా దేవునికి స్తోత్రం. అందుకని ఈ భూప్రపంచం పుట్టిన తర్వాత మృతుల్లో నుండి బ్రతికినటువంటి వాడు, పునరుత్థానం చెందినటువంటి వాడు క్రీస్తు ఒక్కడే. దేవునికి స్తోత్రం. ఆయన ప్రథమ ఫలం అన్నమాట. ఏం ఫలం అది? ప్రథమ ఫలం. ఆయనే ప్రథముడు. మరణాన్ని జయించుటలో ఆయనే ప్రథముడు కదా. కాబట్టి మనకేం తెలుసు అంటే బ్రతికిశారు, అదంతా పునరుత్థానం అనుకుంటున్నాం. కాదు కాదు. అలా పునరుత్థానం చెందిన వాళ్ళందరూ మళ్ళీ ఒకరోజు చచ్చిపోయారు. పునరుత్థానం చెందితే మరణం ఇక లేదు. అందుకని ప్రియులారా, పునరుత్థానం అనేది నిత్యత్వానికి సంబంధించిన జ్ఞానం, నిత్యత్వానికి సంబంధించిన జీవితం, నిత్యత్వానికి సంబంధించిన క్రియ. కాబట్టి ఈ పునరుత్థాన దినాన్ని, ఈ ఈస్టర్ పండుగని, ఈ సత్యం మీరు తప్పకుండా గ్రహించాలి. ఏమండి? కొంత సమయం ఏమిటి అంటే కొన్ని కొంతమంది ఒక ఫారంలో ఒక ఆయన 150 మంది మీద ఆయన పరిశోధన చేశాడంట. ఏంటంటే కొంతమంది హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతారు. అయ్యే కొద్ది ఇంజెక్షన్స్ అయ్యే ఉన్నాయంట. అవి మళ్ళీ చేసిన తర్వాత ఒక 4 నిమిషాలు 5 నిమిషాలు వాళ్ళు చచ్చిపోతారు. తర్వాత మళ్ళీ బ్రతుకుతారు వాళ్ళు. అలాగా ప్రపంచంలో చాలా, మీరు గూగుల్లో కొడితే వచ్చేస్తుంది అది. ఏమండి? కాబట్టి ఇలాంటి ప్రపంచంలో చాలా జరిగినాయి. మృతులైన వారు, చచ్చిపోయిన వారు,
మళ్ళీ ఆ వైద్యులు కాస్త ట్రై చేయగానే వాళ్ళు మరలా బ్రతికినట్లుగా. ఎంత కాదు, ఒక 3 minutes 4 minutesలో వాళ్ళు మళ్ళీ బ్రతికారు వాళ్ళు అలాగా. ఏంటయ్యా అంటే వాళ్ళు మరలా చచ్చిపోయారు, మరలా ఒకరోజు చచ్చిపోయారు. మరి అది పునరుత్థానం అందామా? అలా అనడానికి వీళ్ళు. పునరుత్థానము అంటే ఇంకా మరొక జన్మంటూ ఇంక నీకు లేదు, ఇంకా అదే నీకు ఫైనల్, ఇంకా నిత్యత్వంలోకి వెళ్ళిపోతాం అన్నమాట. అండ్ నిత్యత్వంలోకి వెళ్ళిపోయి ప్రియులారా, ఆ నిత్యత్వంలోని మనం ఉంటే నరకంలో ఉంటాము, లేదంటే పరలోకంలో ఉంటాం. 2 స్థలాలు, నిత్యమైన స్థలాలు ఉన్నాయి. ఒకటి యేసుక్రీస్తు ఉండే పరలోక రాజ్యంలోకి వెళ్తాం, లేదంటే అపవాది ఉండే నిత్య అగ్నిగుండంలోకి వెళ్తాం. ఈ 2 నిత్యత్వాలే. అందుగురించే యుగయుగాలు వేదన, యుగయుగాలు మహిమ, యుగయుగాలు కన్నీళ్ళు, యుగయుగాలు ఆయనతో పాటు సంతోషం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సజీవుడైన దేవుడిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనకుండా దాసుని రూపం ధరించుకుని భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే, నిత్యత్వాలు అనేవి ఉన్నవి. అది ఒకటి చాలా వేదనకరమైనది. ఆయన చేత సృజించబడిన ఏ మానవుడు ఆ స్థలానికి వెళ్ళకూడదు, ఆ స్థలానికి వెళ్ళకూడదు. అంతేగాని మనము ఈ భూమి మీద యేసు ప్రభుని నమ్మేసుకుని గొప్పను అయిపోతామని కాదండి. ఆయన రాజ్య వ్యాప్తి, లేకపోతే ఆయన రాజ్యంలో తన ప్రజలైన వారు అందరూ ఉండాలన్నదే ఆయన ఉద్దేశం అన్నమాట. అందుకని దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను. ఏమండి, దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను. ఎంత ప్రేమించాడు అంటే తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని తన ప్రజలందరి కోసము ఆయన బలి అర్పించేంతగా ఆయన వారిని ప్రేమించాడు. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధిలో ఇది ఎన్నో మాట? 4వ మాట. ప్రియులారా, కాబట్టి ఉంటే మనము ఎక్కడ ఉండాలి? నిత్యత్వంలో ఉండాలి. ఉంటే నరకంలో ఉండాలి, లేక మహిమలో ఉండాలి కదా. అది కూడా మరి ఈ యొక్క యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనమా ఒకసారి చూడండి. మాట కూడా అక్కడ ఉంటుంది. యోహాను 5 చూడండి, 29, 5:29. మేలు చేసిన వారు జీవ పునరుత్థానమును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు. దేవునికి స్తోత్రం. అంటే ఈ భూమి మీద మేలు అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోవడమే మేలు. కీడేంటి? ఆయనని తెలుసుకోకపోవడమే కీడు. అంతేకాని ముష్టోడికి అన్నం పెట్టాం కాబట్టి పరలోకం దేవుడు ఎవడు? ఏమండి? కాబట్టి దేవుని సన్నిధిలో ప్రియులారా, ఏమండి, పునరుత్థానం చెందుతారు మనుషులందరూ ఒక రోజున. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు ప్రథమ ఫలముగా ఎలాగైతే మరణాన్ని జయించి ఆయన సజీవుడిగా ప్రథమ ఫలముగా లేచారో, అలాగే ఒక దినాన్న మనమందరము కూడా ప్రియులారా, ఆయన రాజ్యం 1000 ఏళ్ళ పాలన అయిపోయిన అనంతరము ప్రియులారా, ఆయన మరలా అపవాదిని ఈ సృష్టిలోకి విడిచిపెట్టి అప్పుడు పునరుత్థానం జరుగుతుంది. ఇదంతా బ్లాస్ట్ అయిపోయి అప్పుడు పునరుత్థానం జరుగుతుంది. ఆ రోజున మనమందరము కూడా యేసుతో పాటు ఆయన యొక్క సింహాసనం దగ్గర ఉండడానికి, కొందరు నిత్య నరకాగ్నికి వెళ్ళడానికి పునరుత్థానము చెందుతాం. ఇక వాళ్ళకి విడుదల లేదు, ఇంకా మనకి మరణము లేదు. దేవునికి స్తోత్రం. ఎవరికి మరణము లేదు అంటే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 21:8 చూడండి. ఆఖరి లైన్ 21:8. ఆఖరి లైన్ చదవండి.
ఎనిమిదవ వచనం 21:8లో చూడండి అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఎవరు వాళ్ళందరూని? పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులను అగ్నిగంధకములతో మండు గుండములో పాలు. ఇది రెండవ మరణం. ఇప్పుడు రెండవ మరణం ఎవరికి లేదు? మనకు లేదు. ఈ భూమి మీద అంతే. ఈ భూమి మీద అది కూడా మరణం కాదు, విశ్రాంతి అంతే. అందుకని ప్రభువునందు నిద్రించారు అంటారు. ప్రభువునందు నిద్ర, మరణం కాదు. మరణం ఎవరికి? ఎవరైతే ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోలేదో వారందరికీ మరణం. అది రెండవ. భూమి మీద ఒకసారి చావాలి, రెండోసారి మరలా బ్రతికించి తన ఆత్మని యుగయుగాలు ఆ నిత్య నరకాగ్నిలో ఆ నిత్యత్వములో వారు వేదన పడే స్థలము. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధిలో కాబట్టి దేవుని నమ్ముకున్న మనకి దేవుని ఎందుకు నమ్ముకున్నామంటే ఈ యొక్క విషయాలన్నీ మనం గ్రహించాము కాబట్టి దేవుని మనం నమ్ముకోగలిగాం. రైట్. ప్రియులారా, ఈ సత్యాలు మనం ఎప్పుడూ కూడా జ్ఞాపకం ఉంచుకొని ఇతరులకి సువార్త ద్వారా ప్రకటించాలి.